డీటెయిల్స్ చూస్తే టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడి చేసిన ఘటన కడప జిల్లా చాపాడు మండలంలో చోటు చేసుకుంది. లక్ష్మీపేటకు చెందిన సురేంద్ర రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి పొలం నుంచి వస్తుండగా వైసీపీ నేతలు కాపు కాసి కర్రలు, రాళ్లతో దాడి చేశారు. వెంటనే క్షతగాత్రులను ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా వైసీపీ, టీడీపీ నాయకులకు మధ్య పొలం వివాదం నడుస్తోందని స్థానికులు తెలిపారు. అయితే ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కు మద్దతు తెలిపామన్న కక్షతోనే వైసీపీ నేతలు దాడి చేశారంటున్నారు బాధితులు. ఇక బాధితుల ఫిర్యాదు మేరకు 7గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాది వీరభద్రాపురం గ్రామము. లాస్ట్ ఎలక్షన్స్ ముందర వచ్చేసి పుట్టా సుధాకర్ యాదవ్ గారు మైదుకూరు ఎమ్మెల్యేగా ఇప్పుడు గెలిచిన అతనికి వచ్చేసి మేము సపోర్ట్ చేసామని చెప్పేసి అతను మేము ఊర్లోకి పిలిపించేసి క్యాన్వాస్ పెట్టించామని చెప్పేసి చాలా అక్కస పెట్టుకొని వీళ్ళు వైసీపీ వాళ్ళు కొంతమంది అది ఈరోజు బయటికి కక్కేసినారు. అంటే ఈరోజు మేము లక్ష్మీపేట వీరభద్రం నుంచి లక్ష్మీపేట దావలో మేము పోతా అంటే అందరూ రౌండప్ చేసేసి డోర్ అంటే కనుక రౌండప్ చేస్తానని చెప్పి వీళ్ళు దిగినారు. దిగిన వెంటనే వచ్చేసి అవి రాడ్లు, తర్వాత ఏవో కట్టెలు నిన్నాయి. ఎవరో పెద్దరెడ్డి అని చెప్పి ఒకతను ఫస్ట్ వచ్చేసి వీళ్ళను తలల మీద కొట్టాడు. కొట్టిన తర్వాత వచ్చేసి వీళ్ళు కొద్ది కింద పడేసి కొద్దిగా స్పృహ తప్పిపోయింది. ఫస్ట్ సురేంద్ర కొట్టినారు. సురేంద్రాన్ని తీసుకొచ్చేసి నేను కారులో కూర్చోబెట్టినాను. తర్వాత అంతలేక చూసేసరికి చంద్రమోహన్ని మళ్ళీ కొట్టేసి చంద్రమోహన్ కింద పడిపోయినాడు. సో ఇంక ఇద్దరిని తీసుకుని కారులో పెట్టుకొని నేను ప్రొద్దుటూరు హాస్పిటల్కి తీసుకున్నాను. కడప జిల్లాలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడి చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, పొలం వివాదంతోనే అటు టీడీపీ కార్యకర్తలను వైసీపీ నాయకులైతే అటు దాడి చేశారంటున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. ఏదైతే కడప జిల్లాలోని చాపాడు మండలం అలాగే లక్ష్మీపేటలో ఉన్నటువంటి వీరభద్రాపురానికి చెందినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి ఇద్దరి కార్యకర్తల పైన కూడా వైసీపీ నాయకులు కూడా కాపు కాచి ఇద్దరి పైన కూడా కర్రలతో దాడి చేసిన ఘటన అయితే గనక కలకలం అయిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఏదైతే వీరభద్రాపురానికి సంబంధించినటువంటి ఇద్దరు అన్నదమ్ములు సురేందర్ రెడ్డి అలాగే తన తమ్ముడు ఇద్దరు కూడా ఏదైతే పొలం పనులు ముగించుకొని ఇవాళ తెల్లవారుజామున సమయంలో కూడా తన పొలం పనులు ముగించుకొని ఇంటికి వస్తున్న నేపథ్యంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నేతలు కూడా పూర్తిస్థాయిలో కాపు కాచి ఒక్కసారిగా ఇద్దరు అన్నదమ్ముల పైన కూడా కర్రలు అలాగే రాళ్లతో కూడా దాడి చేయడం జరిగింది. అయితే ఈ ఘటనలో కూడా ఇద్దరు అన్నదమ్ములు కూడా పూర్తిస్థాయిలో కూడా వాళ్ళు కొట్టిన దెబ్బలకైతే కనుక అక్కడే కుప్పకూలిపోయారని చెప్పుకోవచ్చు. అయితే అటుగా వెళ్తున్నటువంటి మంది స్థానికులు గమనించిన విషయాన్ని తెలుసుకొని హుటాహుటిన అంబులెన్స్ కు ఫోన్ చేయడంతో కూడా అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరి ఎవరైతే గాయపడ్డారో అన్నదమ్ములని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ ఘటన అయితే చూసుకుంటే కనుక ఏదైతే ఆ ఊర్లో అయితే కనుక ఒక పొలానికి సంబంధించినటువంటి తగాదాలు అయితే కనుక గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక గత ఎన్నికల్లో కూడా వీళ్ళిద్దరు కూడా అక్కడ ఏదైతే మైదుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పుట్టా సుధాకర్ యాదవ్ కు మద్దతుగా నిలిచారనే కక్షతో కూడా వీళ్ళపైన దాడి చేశారని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఇదే ఈ కేసుకు సంబంధించి కనుక పోలీసులు మొత్తంగా విచారించి దీనికి సంబంధించి అయితే కనుక 7 మందిని అయితే కనుక అదుపులోకి తీసుకున్నారని పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే దీనిలో గాయపడిన వాళ్ళైతే కనుక ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళకైతే చికిత్స అందిన పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థాంక్యూ సుధీర్.